ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రక్త నిల్వల కొరత ఇబ్బందిగా మారింది. రక్తం కొరత అత్యవసర సమయాల్లో ప్రాణాల మీదకు వస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్తనిధి కేంద్రాల్లో సరిపడా నిల్వలు లేక సమస్యలు ఎదురవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో రక్తం కొరత అత్యవసర సమయాల్లో ప్రాణాల మీదకు తెస్తోంది. రక్తనిధి కేంద్రాల్లో సరిపడా నిల్వలు లేక సమస్యలు ఎదురవుతున్నాయి. దాతలు ముందుకొస్తేనే అప్పటికప్పుడు సమస్య తీరుతోంది. ఆ తర్వాత నోరెళ్లబెట్టే పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రితో పాటు కామారెడ్డి, బోధన్ జిల్లా ఆసుపత్రుల్లో అవసరానికి రక్తం అందక చికిత్స నిమిత్తం వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాతలెవరూ రక్తదానం చేయడానికి ముందుకు రాకపోవడంతో అత్యవసర సమయాల్లో పరిస్థితి క్లిష్టంగా మారుతోంది. నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో ప్రతి నెల 600కు పైగా ప్రసవాలు జరుగుతాయి. ఇందులో 65% పైగా శస్త్రచికిత్సలే జరుగుతాయి. ప్రసవ సమయంలో గర్భిణులకు రక్తం అవసరం పడుతుంది. ఎముకల శస్త్రచికిత్సలు వారానికి 50కి పైగా జరుగుతాయి. ఇవిగాక డయాలసిస్ పేషెంట్స్ ఉంటారు. అటు కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో నెలకు 400కు పైగా ప్రసవాల ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఎముకల శస్త్రచికిత్సలు వారానికి 30కి పైగా జరుగుతాయి. ప్రస్తుతం రక్తనిధి కేంద్రాల్లో 30 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రక్త కొరత అనేది చాలా ఉంది. దీనివల్ల మనకు ప్రాణాలు కాపాడడం అనేది అత్యవసరమైన పరిస్థితి కాబట్టి ముఖ్యంగా యువత దీన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకొచ్చి ఇది ఒక అలవాటుగా మార్చుకొని రక్తదానం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. రోగికి అవసరమైన బ్లడ్ గ్రూప్ లభించడానికి ఎక్కువ సమయం పడుతోంది. ఒక బ్లడ్ గ్రూప్ రక్తాన్ని ఇచ్చి మరో గ్రూప్ కి చెందిన బ్లడ్ ని రీప్లేస్ చేసుకోవడంలో దాతల నుంచి స్పందన రావడం లేదు. ఏటా వేసవిలో రక్తం ఇవ్వడానికి దాతలు ముందుకు రాకపోవడంతో సమస్య ఎదురవుతోంది. జిల్లా ఆసుపత్రుల్లో నిత్యం 100 యూనిట్లకు పైగా రక్తం అవసరం ఉంది. రక్తం అందుబాటులో లేకపోవడంతో అత్యవసర సమయాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు రోగులు. నిజామాబాద్ జిల్లాలో ఈ మధ్యకాలంలో బ్లడ్ కొరత అనేది చాలా ఏర్పడింది. వ్యాధులు విజృంభిస్తున్న వేళ బ్లడ్ కొరత ఏర్పడంతో వ్యాధిగ్రస్తులకు కానీ అవసరమైన వారికి సరిగా అందకపోవడం వల్ల మేము యువతను కోరేది ఏంటంటే మనం అందరం ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేస్తే ఒక ప్రాణాన్ని కాపాడిన వ్యక్తిగా మనం ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా యువతను అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ముందుకొచ్చి రక్తదానం చేసి ఒక ప్రాణాన్ని నిలపాలని చెప్పి కోరుతా ఉన్నాను. రక్తం కొరత సమస్యను అధిగమించేందుకు అత్యధిక రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు నిజామాబాద్ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్. క్యాంప్స్ అనేవి ఎక్కువ కండక్ట్ చేసినా గానీ సక్సెస్ అవ్వలేదు. ఎక్కువ డొనేషన్స్ బ్లడ్ రాలేదు, మనకి చాలా తక్కువ వచ్చాయి. బట్ ఉన్నంతలో ప్రాపర్గా బ్లడ్ డొనేట్ చేసేయడానికి మేము ప్రజలని వాళ్ళకి కావాల్సిన ఇన్స్పిరేషన్ అయితే మేము ఇస్తూ ఉన్నాము. అండ్ మా గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తం అనేది చాలా ఇంపార్టెంట్. డెలివరీ కేసెస్ బాన్స్వాడ నుంచి, కామారెడ్డి నుంచి, నిర్మల్, బైన్స్, ఆదిలాబాద్ నుంచి చాలా క్రిటికల్గా లాస్ట్ స్టేజ్లో వస్తారు. రక్తదాతల కొరత కారణంగా నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో రక్త నిల్వలు తరిగిపోతున్నాయి. రెడ్ క్రాస్ సొసైటీలు, బ్లడ్ బ్యాంక్ కేంద్రాలు తూతు మంత్రంగా పనిచేస్తున్నాయి. రక్తదాతలు, స్వచ్ఛంద సంస్థలు, యువత రక్తదానానికి ముందుకు రావాలని వైద్యులు కోరుతున్నారు.